హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం గోరు చిక్కుడు రొయ్యలు మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇదైతే రసంలోకి అయితే ఎమ్మిగా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ అనేది మనకి సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని టొమాటోస్ని కూడా ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్ అయినంత వరకు. ఇప్పుడు మనం గోరు చిక్కుడుగాయలు కూడా యాడ్ చేసుకొని మనం రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి, పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి, ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం మనకి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ధనియాల పొడి మన టేస్ట్ని బట్టి కారంని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఎంత బాగా ఫ్రై అయితే మన కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ని అయితే 2 స్పూన్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మన కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇవి అయితే మనకి 2 విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి చూడండి కరెక్ట్గా మనకి బాగా కుక్ అయిపోయింది. ఇదైతే చాలా త్వరగా మనకి రెడీ అయిపోతుంది, కాకపోతే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో టేస్ట్గా ఇది ఎంజాయ్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.